శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము యథాతథ అనువాదము మొదటి సర్గ ప్రారంభము. అమ్మా, నీకు నేను నమస్కరించుచున్నాను. నీ నోట నేను ప్రవేశించాను కదా, ఇక నాకు సెలవివ్వు. సీతాదేవి కడకు వెళతాను. నీకు బ్రహ్మ ఇచ్చిన వరము కూడా నెరవేరినది, సత్యమైనది అమ్మా. రాహు ముఖము నుండి వెలువడిన చంద్రుని వలె తన ముఖము నుండి బయటపడినటువంటి కపివరుని చూచింది సురస. నిజరూపాన్ని పొందింది. సౌమ్యుడైన ఓ వానరశ్రేష్ఠ, రామ కార్యసిద్ధికై హాయిగా వెడులు. విజయోస్తు విజయోస్తు శ్రీవీర హనుమాన్. నీకు శుభమవుతుంది. సీతామాతను మహాత్ముడైన రాముని కడకు చేర్చు. కార్యము సఫలీకృతమవుతుంది. సకల కార్యములందు నీకు విజయం కలుగుతుంది. సురస దీవించింది ఆంజనేయ స్వామివారిని. దేవతలు పులకితులైనారు. ఇక ఆంజనేయునికి ఎదురు లేదు. ఆంజనేయుడే సర్వసమర్థుడు, సకల దేవతా స్వరూపుడు. ఆయనను ఆరాధించినట్లయితే, ఆయనను పూజించిన, హనుమంతుని ప్రదక్షిణములు చేసిన మానవులందరికీ సమస్త సుఖములు కలిగించేటువంటి మహానుభావుడై ప్రకాశించాడు. దేవతలు దీవించారు. సాధు సాధుయని ఋషిగణంబులు కీర్తించినై. హనుమంతుడు వనర్చిన మిక్కిలి కష్టసాధ్యమైన మూడవ కార్యమును చూచి ప్రాణులన్నీ కూడా బాగు బాగు అని ప్రశంసించినై. వేగములో గరుత్మంతునితో సమానమైనటువంటి వాడు. మారుతి సులభముగా సముద్రాన్ని దాటడానికి ఉద్యుక్తుడైనాడు. ఆకాశ మార్గాన ప్రయాణిస్తున్నాడు. ఆకాశము వారి ధారలతో ప్రకాశిస్తున్నది. పక్షుల చేత సేవింపబడుతుంటుంది. అక్కడ కైశికరాగ ప్రవీణులైన తుంబుర ప్రభృతి గంధర్వులు సంచరిస్తూ ఉంటారు. ఘనాఘన విన్యాసితము ఆకాశము. నారద తుంబురు గానశోభితము ఆకాశము. ప్రణవాన్వితము ఆకాశము. నిశ్శబ్దత ఉంటుంది. ఓం ఓం ఓం. దీని పేరు నాదం. నాదమే పరబ్రహ్మస్వరూపమని ఋషులు కీర్తించారు. ఎక్కడ నాదము ఉన్నదో అక్కడ పరబ్రహ్మ నిలయమై ఉంటాడు. త్యాగరాజస్వామివారు కూడా నాద తనుమనిషం శంకరం, నాదస్వరూపుడైన భగవంతుణ్ణి ఆరాధించడమే నారద తుంబుర గంధర్వుల యొక్క నిత్య కర్తవ్యం. గానము చేస్తారు కనుకనే వారు గంధర్వులు. ఈ లోకంలో ఎవరు గానం చేస్తున్నా వారి యొక్క జన్మల యందు గంధర్వ అంశ ఉంటేనే కాని గానమనేటువంటిది వారికి అబ్బదు. ఇంద్రవాహనమైన ఐరావతముతో కూడి ఉంటారు. సింహములు, ఏనుగులు, పెద్ద పులులు, పక్షులు, సర్పములు మొదలైనటువంటి ఆకారములు కలిగి వానిలా సంచరిస్తూ కొందరు నిర్మల విమానముల చేత అలంకృతమై ప్రకాశిస్తూ ఉంటారు. ఆ మార్గంలో వజ్రాయుధపు ధ్వనులతో, పిడుగుపాటు శబ్దములతో, అగ్నికాంతులతో గగన మార్గం ఒక్కొక్కసారి ప్రకాశిస్తూ ఉంటుంది. పుణ్యములను ఆచరించి స్వర్గమును జయించిన వారు ఆయా ప్రదేశములను అలంకరించి ఉంటారు. పుణ్యాత్ములు మాత్రమే ఆ మార్గమున సంచరించడానికి అర్హుడు. దేవతా పూజలు, నిత్యమైనటువంటి కైంకర్యములు చేసి పరోపకార చింతనతో భక్తులై ఎవరైతే ఉంటారో అలాంటి అర్హత కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఆ మార్గమున భగవన్నామం చేయటానికి అర్హత పొందినటువంటి వారుగా భావిస్తారు. అంతేకాదు, ఆంజనేయ స్వామివారు సంచరించే దివ్యమైనటువంటి మార్గం దేవతలకు సమర్పింపబడినటువంటి హవిస్సుల చేత తీసుకొని పోయేటువంటి అగ్నికి మార్గమై ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు తదితర గ్రహములు, అశ్వని, భరణి మొదలైనటువంటి నక్షత్రములు, తారాగణములు మనోహరంగా విలసిల్లుతూ ఉంటాయి. మహర్షులతో, గంధర్వ నాగ యక్షులతో ఆ ప్రదేశమంతా నిండి ఉంటుంది. అది స్వచ్ఛమై అతి నిర్మలమై ఆ గగన మార్గం ప్రకాశిస్తుంది. అక్కడ అందరూ యోగ్యులే. అక్కడ అందరూ సంతోషపురుడే. ఆనంద తరంగమే ఉంటుంది. సత్యస్వరూపమై ఉంటుంది. విశ్వావసువు అను గంధర్వరాజు అక్కడ నివసిస్తూ ఉంటాడు.
అది మంగళకరమై ప్రకాశిస్తుంది. సూర్యచంద్రులు గగన మార్గమున ఆ ఆకాశ మార్గాన దేవేంద్రుని గజములు, తెల్లని ఏనుగులు సంచరిస్తూ ఉంటాయి. ఆ ఆకాశము ప్రాణికోటికి పైభాగాన బ్రహ్మ నిర్మించిన మేలు కట్ట ఒక వితానము శోభిల్లుతూ ఉంటుంది. శ్రేష్ఠులైన విద్యాధరులు, వీరులు అనేక మంది అక్కడ సంచరిస్తూ ఉంటారు. అట్టి ఆకాశ మార్గం వాయునందనులు ఎన్నుకున్నాడు. ఎంతటి ధన్యుడు! పుణ్యాత్ములు పుణ్యాత్ముల వైపే ఉంటారు. చూడండి ఎంత విశేషము. ఆంజనేయ స్వామి పుణ్యాత్ముడు, ఆంజనేయుని ఆరాధించేవారు పుణ్యాత్ములు. రామచంద్ర ప్రభు పరబ్రహ్మ, రామనామం పలికేవారు పుణ్యాత్ములు. గగన మార్గంలో గరుత్మంతునిలా ఆ మార్గంలో నిశ్చలంగా నిరాడంబ నీలాకాశంలో ఆంజనేయ స్వామివారు పయనిస్తున్నారు. హనుమంతుడు వాయువు వలె మేఘములను చీల్చుకుంటూ వెళుతున్నాడు మహానుభావుడు. వెళుతూ ఉన్నప్పుడు ఆంజనేయ స్వామివారి యొక్క దేహకాంతి నల్లగా, అగరుగా, ఎరుపుగా, పసుపుగా, తెలుపుగా రంగులు ప్రకాశించింది. ఆ రంగులన్నీ మేఘముల మీద పడి ఆ మేఘములన్నీ కూడా ఆంజనేయుని ఆకర్షిస్తున్నావా అన్నట్లుగా ప్రకాశించినాయి. మారుతి మేఘమండలమును పదే పదే దూసుకుంటూ లోపలికి వెళుతున్నాడు. బయటికి వస్తూ వర్షాకాలపు మేఘముల మధ్య చందమామ ఏ విధముగా వెలుగొందుతున్నాడో పూర్ణ శశాంకుడు అలాంటి ఆనందాన్ని పొందుతూ ఆంజనేయ స్వామి దీదీప్యమానమై వెలుగొందుతున్నాడు. చల్లని చందమామతో పదే పదే పోల్చారు వాల్మీకి. ఆంజనేయ స్వామి చల్లనివాడు. ఎవరైతే బాధలతో కష్టములతో విలవిలలాడుతున్నారో ఆంజనేయుని గనక ఆరాధించినట్లయితే హనుమా నా మనవిని వినుమా అంటే చాలట. మహానుభావుడు రక్షింపగలిగినటువంటి చల్లని చంద్రకాంతిలా మన యందు ప్రత్యక్షమవుతాడు అని అర్థం. నిరాధారమైన ఆకాశ మార్గాన వెళుతూ ఎక్కడ చూచినా అక్కడే గోచరవుతున్నాడు మహానుభావుడు. మారుతాత్మజుడు రెక్కలు కలిగిన మహాపర్వతంలా ప్రకాశించారు. వెళుతూ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి నీడ సముద్ర తలంగాల మీద వెళుతున్నది. దేవతలు ఒక ప్రక్కన కీర్తిస్తున్నారు. ఆంజనేయుడు ఏదో ఆలోచనలో ఉన్నాడు. కామరూపిణి అయిన సింహిక అని పేరు కలిగిన రాక్షసి ఆకాశ మార్గాన ఎగిరిపోతున్న మారుతిని చూచి ఉవ్వెత్తున ఒక్కసారి పెరిగి మనస్సులో ఆలోచించింది. ఆంజనేయుని కబళించడానికి ఉద్యుక్తురాలైంది సింహిక అని పేరు కలిగిన ఒక రాక్షసి. ఇంతకాలానికి ఒక మహా జంతువు నాకు దక్కనున్నది. ఇంత పెద్ద జంతువును తిని నేను చాలా కాలమైంది. ఓహో, చాలా కాలము పిమ్మట నాకు మంచి ఆహారం తనివి తీరా దొరికింది. దీనిని తింటాను, నేను తినబోతున్నాను అని ఆనందాన్ని పొందింది ఆ సింహిక. రాక్షసి ఆలోచించింది, ఇంత దేహాన్ని ఉవ్వెత్తున లేచి పట్టుకొనగలనా? వాయువేగ మనోవేగవంతుడైనటువంటి ఆంజనేయుని యొక్క దేహాన్ని ఆపగలనా? పైకి ఎగిరితే నేను ఆపలేను. ఆలోచించినటువంటి సింహిక ఆంజనేయుని యొక్క ఛాయ ఈ సముద్రం మీద పడిందిగా. నా పేరు ఛాయాగ్రాహి. నీడను పట్టుకుంటే పైన ఉన్నటువంటి ఏ పక్షులు కదలలేవు. అందుచేత ఈ ఛాయను ఒక్కసారి పట్టుకుంటాను, నీడను లాగుతాను, ఆంజనేయుని కదలనివ్వకుండా చేస్తాను. ఆంజనేయుడు అనుకోటల్లా ఆ తోక ఇవన్నీ చూచి ఏదో ఒక జంతువు అనుకుంటున్నది. ఆయనను కదలనివ్వకుండా చేస్తాను. అమాంతం లాగుతాను నా నోటితో, ఒక అయస్కంతంలా అమాంతం నా నోటిలో పడతాడు. సముద్రమున ఎదురుగాలికి పయనిస్తూ మహానావల మహాపరాక్రమమంతా ఒక్కసారి ఆంజనేయునికి కుంటుపడింది. దేనికాగానా అని చూశారు. ఒక్కసారి క్షణకాలంలో మెరపులా మెరిశారు మహానుభావుడు. ఓ, సింహికని పేరు కలిగినటువంటి ఒక రాక్షసి తన నీడను ఆపి బలవంతాన లాగుతున్నది ఏదో కిందకు. ఆంజనేయుడు ముందుకు వెళ్ళాలి అని భావించారు. కానీ నేను బలవంతముగా లాగబడుచున్నాను అని అర్థమైంది ఆంజనేయ స్వామి వారికి. ఎవరో నన్ను లాగుతున్నారు. హనుమంతుడు క్రిందకి పైకి అన్ని వైపులా పరిశీలించారు. సముద్రము నుండే లాగుతున్నది. ఎవరు ఈ లాగేటువంటి వారు? నా మహాసత్వం ఏమైంది? ఇంత బలవంతుడనే క్షణకాలము కూడా ఒక్క అడుగు కూడా ఒక్క అంగుళము కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నాను, కారణమేమిటి అని ఆలోచించగా ఒక్కసారి చూడగానే వికృతాకారం కనిపించింది. ఓహో, మారుతి భావించారు ఇలాగా. చూడటానికి మిక్కిలి ఆశ్చర్యంగా ఉన్నదే.
మహాశక్తిమంతము ఛాయాగ్రాహి. ఓహో, నేను బయలుదేరి వచ్చేటప్పుడు సుగ్రీవ మహారాజు గారు తెలియచేశాడు. ఈ భూప్రపంచమంతా తెలిసిన ఏకైక వ్యక్తి, ఎక్కడ ఏ ప్రదేశాలలో ఏ వింత వస్తువులు ఉన్నవో తెలిసినటువంటి ఏకైక వ్యక్తి రామాయణంలో సుగ్రీవుడు ఒక్కడే. తూర్పు దిశగా, దక్షిణముగా, పశ్చిమముగా, ఉత్తరముగా సమస్త లోకములు, సమస్త దేశములు, సమస్త సముద్రములు అన్నీ బాగుగా తెలిసినటువంటి ఏకైక వ్యక్తి సుగ్రీవ మహారాజు. ఈ విషయం మన కిష్కింధకాండలో తెలుస్తుంది. ఆ మహారాజు తెలియచేశాడు. నా మహారాజైన సుగ్రీవ మహారాజు, హనుమా, నీవు 70 యోజనాల దూరం వెళ్ళినప్పుడు నీ శరీరాన్ని ఎవరైనా గుంజుతున్నారు అని నీకు గనక గ్రహించినట్లయితే, గుంజుతారు జాగ్రత్త. ఒకవేళ గుంజటం అనేటువంటిది నీవు గ్రహించినట్లయితే అది ఛాయాగ్రాహి, అది ఒక రాక్షసి అని గుర్తుపెట్టుకో అని ప్రత్యేకించి నాకు చెప్పారు. ఓ, కపిరాజైన సుగ్రీవుడు తెలియచేశారు కదా, ఆ తెలియచేసినటువంటి ఛాయాగ్రాహి ఇదే, ఇందుకు సందేహము లేదు. ప్రతిజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు తేజోమయమైనటువంటి వాడు, సమయస్ఫూర్తి కలిగిన వాడు, ప్రజ్ఞాధీశాలి అయిన మహానుభావుడు. అది సింహికయే అని క్షణకాలంలో గుర్తించాడు మహానుభావుడు. ఆంజనేయుని ఆరాధించిన వారికి, ఆంజనేయుని సేవించిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. క్షణకాలంలో గుర్తుకొచ్చింది. ఎప్పుడు ఏది గుర్తుకు రావాలో అది గుర్తుకు రావటమే ప్రజ్ఞ అని పిలుస్తారు. ఆ ప్రజ్ఞావంతులలో మహానుభావుడు గొప్పవాడు. వర్షాకాలమనందలి మేఘము వలె తన శరీరాన్ని ఒక్కసారి పెంచాడు. మహాకపి అయినటువంటి ఆ ఆంజనేయ స్వామి పెరుగుతున్నటువంటి కాయమును చూచి సింహిక పాతాళ కుహరమును పోలినటువంటి తన నోటిని తెరిచింది. మేఘమండలములా గర్జిస్తూ హనుమంతుని మీదకు విజృంభించింది. మేధావి అయిన మహాకపికుంజరుడు తన శరీరమును కబళించడానికి అనువుగా తెరవబడినటువంటి విశాలమైనటువంటి ముఖాన్ని చూశారు. ఓ భేష్, నోరు తెరిచింది. అమాంతం ఒక్కసారి తిరిగారు. వజ్ర శరీరుడు కదా, ఆయన నఖములు మెల్లలు తిరిగి ఉంటాయి. మహానుభావుని యొక్క నఖములు అంటే గోళ్ళు మర్మ అవయవములన్నిటినీ చీల్చేటువంటి విధంగా ఒక్కసారి వజ్రదేహుడైన కపివరుడు విస్తృతమైనటువంటి ఆ నోటియందు మెరుపులా ఒక్కసారి దూసుకొని వెళ్ళాడు. పున్నమినాడు రాహువుచే గ్రసింపబడుతున్న పూర్ణచంద్రుని వలె ఆమె ముఖమునకు మునిగిపోతున్నటువంటి హనుమంతుని సిద్ధచారణలు చూశారు. హనుమా, హనుమా, హనుమా! వాళ్లకు బాధ కలిగింది. అయ్యయ్యో, సింహిక నోట్లోకి వెళుతున్నాడు అని అనుకుంటూ ఉన్నారు. దేవతలందరూ భావించేటువంటి ఈ సమయంలోనే వానరేంద్రుడు తన వాడి గోళ్లతో సింహిక యొక్క ఆయువు పట్టును చీల్చి చెండాడాడు. వెంటనే మహావేగంతో ఆకాశానికి రివ్వున ఎగిరాడు మహానుభావుడు. దేవతలు ఆనందించారు. క్షణకాలములో నోటిలోకి వెళ్ళిందెప్పుడు, ఆ సింహికను తన వాడి గోళ్లతో చీల్చిందెప్పుడు క్షణకాలం మీద జరిగిపోయినాయి. మహాప్రజ్ఞాశాలి అయిన ఆ హనుమంతుడు సమయస్ఫూర్తితో, ధైర్యంతో, పటుత్వంతో సింహికను రూపుమాపారు. సింహిక హృదయము చీలికలాయను, సాగరమునబడి అసువులు బాసెను. మహావేగంగా పెరిగి ఆకాశానికి ఎగిరారు మహానుభావుడు. సింహిక మరణించింది. ముందుకు సాగి వెళుతున్నాడు స్వామి. హనుమంతుడు ఆమె గుండెను చీల్చివేయగా సింహిక ఆర్తయై సముద్రంలో పడిపోయింది. హనుమంతుడు సింహికను హతమార్చటం బ్రహ్మ సంకల్పంలో ఉన్నటువంటి భాగమే. హనుమంతుని చేతిలో క్షణములో గతాసువై సముద్ర జలముల పాలైన ఆ సింహికను కాంచి ఆకాశమున సంచరించి సిద్ధ గంధర్వ చారణులు కపివరుని స్తుతించారు. ఈ మహాప్రాణి హతమార్చి, హనుమా, నీవు అద్భుతమైనటువంటి కార్యాన్ని సాధించావు. ఈ లోకంలో నిన్ను మించినటువంటి బలవంతుడు ఎవ్వడూ లేడు. నీ నామస్మరణ చేత నీ బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వమరోగత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. ఓ వానరోత్తమా, నీకు ఇష్టమైన మంగళప్రదమైనటువంటి కార్యమును సాధించు. అసలు నీవు ఏది సంకల్పిస్తే అది నెరవేరుతుంది హనుమా, దీవించారు దేవతలు. మంగళమే, నీ నామమే మంగళం. ఆ అంటే ఆనందం, జా అంటే జయం, నే అంటే నేతృత్వం, యా అంటే యశస్సు. ఆనందాన్ని, జయాన్ని, నేతృత్వాన్ని కలిగించగలిగినటువంటి మహానుభావుడు, కీర్తిని, యశస్సుని కలిగించగలిగినటువంటి ధీరుడవు.
మంగళప్రదమైనటువంటి కార్యములు సాధించు. నీ వలె గట్టి ధైర్యము, దూరదృష్టి, సమయస్ఫూర్తి, పటుత్వము కలవాడు ఏ కార్యమునైనా ఎన్నడైనా జయించగలడు. అతడు వైఫల్యాన్ని పొందడు. ఆంజనేయ స్వామివారి యొక్క దివ్య కథను విన్నప్పుడు ఆంజనేయుని యొక్క జీవితాన్ని ప్రతి వ్యక్తి ఆకళింపు చేసుకోవాలి. సేవాధర్మాన్ని, ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని, దూరదృష్టిని, కార్యసిద్ధిని, పట్టుదలను, ధైర్యము, ఉత్సాహము, ఈ లక్షణములు ఏ వ్యక్తి దగ్గర నిలయమై ఉంటాయో ఆ వ్యక్తియే సర్వకార్యములను జయించగలడు. అతనికి ఓటమి అనేటువంటిది లేనే లేదు. పూజ్యుడైన హనుమంతుడు తాను ముందుగా చేపట్టినటువంటి సీతాన్వేషణ కార్యములు సాధింపదలచిన వాడై గంధర్వాదులచే గౌరవింపబడ్డాడు. అనంతరం ఆకాశ మార్గాన గరుత్మంతుని వలె ముందుకు సాగాడు. ఇంచుమించుగా ఆవలి తీరము చేరి నలువైపుల పరిశీలించాడు మహానుభావుడు. దేదీప్యమానమైన 3 విఘ్నములు. రామాయణం ఒక వేదాంత రహస్యం. మైనాకుడు, సురస, సింహిక, ఈ 3 వ్యక్తులను గనక పరిశీలించినట్లయితే దివ్యతత్వములు మనకు గోచరమవుతాయి. ఏ మానవుడు మోక్షమును పొందగలడు? ఏ మానవుడు సంసార సాగరమును అవలీలగా దాటగలడు? ఏ మానవుడు బ్రహ్మానందమును పొందగలడు? ఏ మానవుడు జీవ బ్రహ్మైక్యమును సాధించగలడు అని మనం పరిశీలించుకున్నప్పుడు 3 గుణములు దీనిలో మనకు గోచరిస్తాయి. ఏమిటి ఈ 3 గుణములు? సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కందమూలములు, ఫలములు తినుమని ఆతిథ్యమును ఇచ్చినటువంటి మైనాకుడు సత్వగుణమైతే, పూర్వమే బ్రహ్మ నాకు వరమిచ్చాడు, దేవతలు అంపారు, నా నోట పడమని పలికినటువంటి సురస పలుకులు రజోగుణమైతే, ఆంజనేయుని సంహరించడానికి, రూపమాపడానికి ప్రయత్నించిన సింహిక తమోగుణ ప్రధానురాలు. మానవుడు సత్వగుణము, రజోగుణము, తమోగుణములను 3 గుణములకు అతీతమవ్వాలి. అందుచేతనే గురు ప్రభావం, గురుభావం, ఆచార్య దివ్యతత్వం ఈ సుందరకాండలో మనకు ప్రకాశిస్తాయి. బ్రహ్మానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, త్రిగుణరహితం, తత్వమస్యాదిలక్ష్యం. త్రిగుణరహితం, సత్వగుణము, రజోగుణము, తమోగుణములకు అతీతమైనటువంటి వాడుగా, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తులకు అతీతమైనటువంటి దివ్య పరాశక్తిని సందర్శించడానికి మహానుభావుడు ఈ 3 శక్తులను దాటి అతీతమైనటువంటి విధంగా ప్రవర్తించాడు. 100 యోజనముల మేర వ్యాపించిన సముద్రమును లంఘించిన పిదప వృక్షపంక్తులను ఒక్కసారి చూచాడు. ఆ కపిశ్రేష్ఠుడు భూమిపైకి దిగుతూనే వివిధ వృక్షములతో కలకలలాడుతున్న ద్వీపాన్ని, లంకను, దక్షిణమున ఉన్న మలయ పర్వతమునందలి ఉపవనములను ఒక్కసారి పరిశీలించారు. సువేల అని పేరు కలిగినటువంటి ఒక పర్వతం మీద వ్రాలారు. సముద్రమును, సముద్రమునకు సమీపములో ఉన్న జలాశయములను, ఆ ప్రదేశములలో పుట్టి పెరిగిన వృక్షములను, త్రికూట పర్వతమునందు పుట్టి ప్రవహించే నదీ ముఖములను చూచారు స్వామి. మహామేఘ సదృశమై ఆకాశమును అడ్డగించేటువంటి విధంగా ప్రకాశించే తన శరీరమును చూచి ప్రతిభామూర్తి ఒక్కసారి ఇలా ఆలోచించాడు. నా పెద్ద శరీరము అతి వేగమును చూచినచో రాక్షసులందరూ సంభ్రమాశ్చర్యములకు లోనవుతారు. ఇంత దేహంతో నేను లంకలో ప్రవేశిస్తే నన్ను అందరూ చూస్తారు, నన్ను అందరూ గుర్తిస్తారు. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను సీతాన్వేషణకై విచ్చేసిన వాడిని. నా కార్యమును సఫలీకృతం చేసుకోవాలి. నేను ఎవ్వరికీ కనపడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని భావించారు. పర్వతముతో సమానమైనటువంటి తన శరీరమును కామరూపుడు గనక చిన్నది చేసుకున్నారు. పెంచిన కాయము చిన్నది చేసి, తదుపరి కార్యము యోచన చేసి, నలువంకల కలయ చూచి, త్రికూటాచల పర్వతము మీద విశ్వకర్మ చేత నిర్మితమైన రావణ పరిపాలిత లంకా సామ్రాజ్యాన్ని ఆంజనేయ స్వామి వారు చూచాడు. ఆంజనేయ స్వామి జితేంద్రియుడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం.
శ్రీరామదూతం శిరసా నమామి. జితేంద్రియుడు అంటే ఇంద్రియములను జయించినవాడు. శత్రుకర్షణుడు అంటే శత్రువులను అణగద్రొక్కగలిగినవాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములకు అతీతమైనటువంటి శక్తి కలిగిన ఆత్మజ్ఞాని. జితేంద్రియుడు మోహమును తొలగించిన పిమ్మట ఆత్మజ్ఞాని అయి స్వస్వరూపమును సాధించినట్టయిటువంటి ఒక యోగిలా, ఒక దివ్యజ్ఞాన సంపన్నుడులా హనుమంతుడు మొదట తన స్వరూపాన్ని స్థిరం చేసుకున్నాడు. మహానుభావుడు ఏ వ్యక్తి అయినా కార్యమును సాధించబోయే ముందు తన్ను ఎవరు, భ్రమలలోకి లోనవ్వకూడదన్నారు వేదాంతంలో. ఈ లోకమంతా భ్రమలలోనే ఉన్నది కనుక భ్రమలు తొలగించుకొని తాను ఎవరు, నేను ఎందుకని వచ్చాను, ఏ కార్యము సాధించాలి అని తెలుసుకోవటమే స్థిరచిత్తం. స్వస్వరూప స్థితుడైనాడు. బలిచక్రవర్తి సంపదను హరించిన విష్ణుమూర్తి త్రివిక్రావతారము ధరించినట్లుగా అటు పిమ్మట త్రివిక్రమ అవతారమును ధరించి విశ్వరూపయై ఇంతింతై వటుడింతయై మరియుతానింతై ఇలా పెరిగినటువంటి మహానుభావుడు తన కార్యము పూర్తి అయిన తరువాత ఆ త్రివిక్రముడు మరల చిన్నవాడై వామన రూపుడై ఏ విధముగా ప్రకాశించారో ఆ విధముగా ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా ఆంజనేయ స్వామి ఇంతవాడై అంతవాడై అంతవాడై పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. మహానుభావుడు పెరిగి పర్వతాకార సదృశుడై కార్యమును సాధించి అలనాడు వామనుడు ఏ విధముగా చిన్నవాడైనాడో ఆ విధముగానే సహజ స్థితి అయినటువంటి వానరాకృతి చిన్నవాడై మహానుభావుడు ప్రకాశించాడు. మనోహరమైన వివిధ రూపమును ధరింపగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి. శత్రువులను జయింపగలిగిన వాడు ఆంజనేయ స్వామి. సముద్రమును అవలీలగా చేరుకున్నాడు, దాటాడు. పర్వత ప్రమాణము దేహమును చూచుకొని తన కర్తవ్యమును నిశ్చయించుకొని చిన్నదైన తన సహజ స్వరూపమును ధరించారు. గొప్ప పర్వతముతో సమానుడై మహాత్ముడైన హనుమంతుడు సర్వవస్తు సమృద్ధము, విచిత్రములైన రంగులు కలిగిన చిన్న చిన్న శిఖరములు కలది, మొగలి పొదలతో విరిగిన పెరిగిన చెట్లతో కొబ్బరి వృక్షములతో అలరాకృతమైన లంబ పర్వతము శిఖరముపై ఒక్కసారి దిగారు. కేతకోద్దాల నారికేళ వృక్షములతో కళకళలాడుతూ సుందరమైన పూతీవెలతో అందముగా అలంకరింపబడిన ఒక పర్వతం మీద ఉరాలారు. కపివరుడు సముద్ర తీరము చేరి మహాపర్వతముపై భాగమున ఉన్న లంకాపురమును చూచారు. ఆ లంకాపురాన్ని చూచి ఆశ్చర్యం కలిగింది. తన పూర్వ రూపమును విడిచి ఆ గిరిపై ఒక్కసారి దిగారు మహానుభావుడు. ఆయన దిగినప్పుడు మృగములు పక్షులు ఒక్కసారి వ్యథ చెందిని. అలనాడు మహేంద్రగిరి పర్వతంపై ఉద్యుక్తుడై తన పవన తనయుని పదఘట్టనకు పర్వతరాజము ఏ విధముగా గడగడ వణికిందో అలనాడు మహేంద్రగిరి ఈ విధముగానే ఇక్కడ కూడా పర్వతం ఒక్కసారి అలా వ్రాలేటప్పటికీ ఒక్కసారి అలా ఊగి అక్కడ ఉన్నటువంటి వృక్షములు గాని మృగములు గాని పక్షులు గాని ఒక్కసారి అలా వ్యథ చెందిని. పెద్ద పెద్ద తరంగ పంక్తులతో వెదసిల్లుతూ దానవులకు పన్నగులకు నెలవైన సముద్రము హనుమంతుని పరాక్రమ ధాటితో ఆ జలతీరమున దిగి అమరావతి వలె ప్రకాశించుచూ ఉన్న లంకా నగరమును ఒక్కసారి పరివీక్షించారు ఆంజనేయ స్వామి. ఇది శ్రీమద్ వాల్మీకి రామాయణమునందలి సుందరకాండము యథాతథ అనువాదము మొదటి సర్గము సమాప్తము.